All, welcome back to our channel. So Usmania University has released a instant examination notification of fee. So this notification fees, whatever is there, is released for the only 6th semester student for the academic year 2021 to 2022. అంటే 2021 నుంచి 2022 బ్యాచ్ వాళ్ళకి మాత్రమే ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ రాసే స్కోప్ ఉంటుంది. ఇక మిగతా ఎవ్వరికి ఉండదు. దట్ టు ఓన్లీ 6th సెమిస్టర్. ఓకే, 6th సెమిస్టర్లో ఏమైనా సబ్జెక్ట్స్ మీకు ఉంటే ఈ ఎగ్జామినేషన్స్ అనేది మీరు ఎలిజిబుల్ అనేది ఉంటారు. బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ, ఎనీ స్ట్రీమ్ ఐదర్ జనరల్ ఆర్ కంప్యూటర్స్ విత్ లేట్ ఫీ మీకు 19th సెప్టెంబర్ వరకు టైం ఉంది. వితౌట్ లేట్ ఫీజ్ ఏమో 12th సెప్టెంబర్ వరకు ఉంది. అంటే రీవాల్యుయేషన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. నేను ఆల్రెడీ చెప్పినాను ఛానల్లో, సెప్టెంబర్ 6th లోపల వచ్చేస్తాయి మీకు రిజల్ట్స్. సో మీకు వితౌట్ లేట్ ఫీజ్ 12th సెప్టెంబర్ వరకు టైం ఉంది కాబట్టి నో వరీస్. ఓకే, విత్ లేట్ ఫీ ఏమో 19th సెప్టెంబర్ వరకు మీకు టైం ఉంది. ఎగ్జామినేషన్స్ మీకు మోస్ట్లీ సెప్టెంబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతాయి. ఓకేనా, సో లైక్ అరౌండ్ 21st తర్వాత స్టార్ట్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫీ నోటిఫికేషన్. అంటే మరి ఫీజు ఎంత ఉంది అని అడగవచ్చు. సో ఫీజు ఎంత ఉందని అంటే ఇక్కడ చూడండి, బీకామ్ వాళ్ళకి ఇక్కడ బీకామ్ అండ్ బీఎస్సీ వాళ్ళకి ఒకవేళ 6th సెమిస్టర్లో 2 సబ్జెక్ట్స్ కానీ 1 సబ్జెక్ట్స్ కానీ ఉంటే 790 + 150 కట్టాలి. ఓకేనా, సో ఒకవేళ 2 సబ్జెక్ట్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, 6th సెమిస్టర్లో మాత్రమే చెప్తున్నాను. 2 సబ్జెక్ట్స్ అంటే 3 సబ్జెక్ట్స్ అయినా 3 కన్నా ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, 1540 + 150 కట్టాలి. ఓకేనా, ఎక్కడ కట్టాలి? మీ కాలేజ్లో కట్టాలి. ఓకేనా, బీఏ వాళ్ళకి, బీఎస్డబ్ల్యూ వాళ్ళకి అప్ టు 2 పేపర్స్ ఏమో 730 + 150 కట్టాలి. ఓకే, అండ్ మోర్ దెన్ 3 పేపర్స్ ఉంటే మాత్రం 1400 + 150 కట్టాలి. బీబీఏ వాళ్ళకి 920 + 150 ఫర్ అప్ టు 2 పేపర్స్. మోర్ దెన్ 3 పేపర్స్ ఉంటే 1760 + 150. సో కాలేజ్ వాళ్ళు అడిషనల్గా ఒక 100 or 200 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. నో ఇష్యూస్ ఇన్ దాట్. ఒకవేళ మీకు 2 పేపర్స్ లోపల ఉంటే 1 సబ్జెక్ట్ బ్యాక్లాగ్ పడ్డది అనుకోండి, అప్ టు 2 పేపర్స్కి కట్టాలి. 2 సబ్జెక్ట్స్ ఉన్నా సేమ్ ఫీజే కట్టాలి. 3 సబ్జెక్ట్స్ ఉంటే ఈ సెకండ్ ఏదైతే ఉందో అది కట్టాలి. 3 కన్నా ఎక్కువ ఉంటాయి, 4 సబ్జెక్ట్స్, 5 సబ్జెక్ట్స్, మొత్తానికి 6 సబ్జెక్టులు మీరు 6th సెమిస్టర్లో ఫెయిల్ అయినా కూడా ఇంతే కట్టాలి అని అర్థం. గాట్ ఇట్? సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫీజ్ నోటిఫికేషన్. సో సెప్టెంబర్ ఎండింగ్లో ఆర్ అక్టోబర్, అంటే సెప్టెంబర్ ఎండింగ్ నుంచి మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యి అక్టోబర్ 1st వీక్లో ఎగ్జామినేషన్స్ క్లోజ్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ ద థింగ్ అబౌట్ ది ఫీ నోటిఫికేషన్. క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. రీవాల్యుయేషన్ రిజల్ట్స్ విల్ గెట్ రిలీజ్డ్ బిఫోర్ ది వితౌట్ లేట్ ఫీజ్. అంటే వితౌట్ లేట్ ఫీజ్ మీకు 12th సెప్టెంబర్ వరకు టైం ఉంది కదా, దాని లోపట్నే మీకు రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అనేది తెలిసిపోతుంది. Got it? So this is all about the video. I hope that you have got clarity about the video. If you are having any doubts, please let me know in the comment section, and all the very best for your examination and preparation. See you all in next video. Bye bye students.